నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా అయినా రాజకీయమైనా వారసత్వంగా వస్తుంది కాబట్టి వీళ్ళకు రూట్ చాలా క్లియర్గా ఉంటుంది అన్న ఒక వాదనను ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. కానీ ఇప్పటి జనరేషన్ ఆ వాదనని కొట్టుపడేస్తూ మాకు ఒక స్వయం ఉనికి ఉంది, మేము కష్టపడగలుగుతాము, మా ఉనికిని మేము చూపించుకోగలుగుతాము అంటూ నిరూపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. రాజకీయంగా అయితే ఇంకా తక్కువనే చెప్పాలి. దీంట్లో ప్రస్తుతం ముందు వరుసలో నారా లోకేష్ గారు ఉన్నారు. నిజంగా 2014 నుండి ఇప్పటి వరకు ఆయన రాజకీయ అడుగులు మనం చూసుకుంటే ఎంత చేంజ్ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నామనంటే, నెక్స్ట్ ఏపీ సీఎం నారా లోకేష్ గారు కాబోతున్నారు. ఆయన జాతక చక్రంలో ఆ యోగం ఉంది అన్న వాదనను ఇప్పుడు జ్యోతిషులు తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఏపీలో ఏం జరగబోతోంది, నారా లోకేష్ గారి రాజకీయ జీవితంలో మరి సీఎం యోగం ఉందా లేదా, ఇదే అంశానికి సంబంధించి మనతో పూర్తి వివరాలు అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చామంటే, మన ఛానల్లో కూడా రాఘవ శర్మ అనే ఒక జ్యోతిష్కుడు నారా లోకేష్ గారికి త్వరలో సీఎం అయ్యే యోగం ఉంది, అది అందరి సమ్మతంతోనే జరుగుతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమిలో రన్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారేమో 15 సంవత్సరాలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారనే చెప్పారు. మరి ఆయన జాతకంలో ఖచ్చితంగా సీఎం అయి తీరుతారని రాఘవ శర్మ గారు కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ఏంటి దీని గురించి చెప్తే? సంధ్య గారు, ఇది చాలా విలువైనటువంటి చర్చ. ఎందుకు విలువైనటువంటి చర్చ అనే మాట నేను ఇక్కడ వాడానంటే, గతంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ముందు ఒక ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర లేదు ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మీకు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 7 సంవత్సరాలు పరిపాలించారు. వారి సోదరుడి కుమారుడు రాష్ట్ర మంత్రి అయ్యారు తప్ప వారి కుటుంబంలో మరొకరెవరు ఆ వారసత్వాన్ని కొనసాగించాల. అలాగే నీలం సంజీవ్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయనకి అల్లుళ్ళు, ఆయనకి అట్లాగే మనవాళ్ళు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. అట్లా కడపల శ్రీకాంత్ రెడ్డి గారిని వగైరా వగైరా. కానీ ఆయన వారసత్వాన్ని ఎవరు కొనసాగించాల. ఎన్టీ రామారావు గారి కుమారుల గురించి మనందరికీ తెలిసింది. ఎన్టీ రామారావు గారి అల్లుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించారు. కానీ ఎన్టీ రామారావు గారి కుమారుడు ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి కాలా, అంటే వారసుడు కాదు కదా. వారసుడు అంటే అక్కడికే వస్తున్నా. 1987లో మా మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారిని వెంట పెట్టుకొని మరీ వచ్చారు. అక్కడ పోటెత్తిన ఆ జనసంద్రాన్ని చూసి ఎన్టీ రామారావు గారు నా రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణే అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆన్ స్టేజ్ ఆన్ డయాస్. అది చాలా ప్రకంపనలు సృష్టించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పటికి పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్షక్ పరిషత్ చైర్మన్, ఆయన దీన్ని పార్టీ శ్రేణులలో చాలా విస్తృతంగా చర్చకి పెట్టి, అంటే పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి ఒక దశ అది. ఓకే. ఆ దశలో ఎన్టీ రామారావు గారు ఈ ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన వర్గాన్ని, అంటే అప్పటికే జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో ఎన్టీ రామారావు గారు అభిమానులతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త వర్గాన్ని, కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తున్నటువంటి ఒక దశ. ఓకే. ఆ దశలో చంద్రబాబు నాయుడు గారు దీనిని పార్టీ శ్రేణుల చేత తిప్పి కొట్టించడం లాంటి ప్రయత్నాలు కూడా చేయించారు. ఏ సంవత్సరాలు సార్? 1987. 89లో అధికారంలోకి తెలుగుదేశం రాలేదు. ఆ తర్వాత 94లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 95 ఆగస్టు సంక్షోభం, చంద్రబాబు నాయుడు గారు మామగారి దగ్గర నుంచి పగ్గాలు చేతబట్టినటువంటి విషయం. బలవంతంగా లాక్కున్నారా, వెన్నుపోటు పొడిచారా, ఏదైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాల పాటు సుమారు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన మనం చూసాం. మళ్ళీ 2014లో కూటమిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి 2024లో కూటమిలో భాగంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఈ చర్చ అంతా దేనికంటే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసినట్టున్నారు. వెంకటగిరి నుంచి ఓడిపోయినట్టున్నారు. మీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కుమారులు ఉన్నారు. ఓకే. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, ఆయన అయితే కర్నూలు ఎంపీ కావటం, లేకపోతే పత్తికొండ ఆయన సహధర్మచారిని కోట్ల సుజాతమ్మ, డోను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఆవిడ, ఈయన శాసనసభ్యుడిగా ఉండటం, లేకపోతే ఈయన ఎంపీ అవడం, ఆ కర్నూలు జిల్లా రాజకీయాలకే పరిమితం అయ్యారు జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు. వీళ్ళు మీకు పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నాం అనేటటువంటి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా వర్గాల్ని పెంపొందించుకోవటం, ఆ వర్గాల్ని కొనసాగించడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని వాళ్ళు వెచ్చించడం లాంటివి వీళ్ళు చేయలే. మరి కాకలు తీరినటువంటి కాంగ్రెస్ యోధుడు మరి చెన్నారెడ్డి గారు, ఆయన 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారికి అవకాశం ఒకసారి ఒక దశలో ఆయనకు వచ్చింది ఆయన వరకు, కానీ అది సాధ్యపడలా. ఓకే. మరి శశిధర్ రెడ్డి గారికి. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే,
ఒక ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర సృష్టించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని కాదని తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో నుంచి వెలుపలికి వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి అసలు తెలుగు నేల మీద మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే పార్టీనే కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి ఒక రాజకీయ పార్టీగా వైకాపా అవతరించి పూర్తి స్థాయిలో 2014లో తనదైనటువంటి శైలిలో అతను పోరాడాడు. 69 శాసనసభ స్థానాలు, 8 లోక్సభ స్థానాలలో వైకాపా విజయదుందుం మోగించింది. 2012 ఉప ఎన్నికలు తీసుకుంటే అసలు వైకాపా ప్రభంజనం మనకు కనిపించింది. ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో మనగలుగుతుందని అనిపించింది. అయితే కూటమి అనేది ఏర్పడటంతో 2014లో ఆయన అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో అధికారంలోకి వచ్చారు కూటమి విచ్ఛిన్నమైన తర్వాత. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలడు అని నిరూపించినటువంటి చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకున్నారు. అయితే అక్కడికే వస్తున్నారు. అదే ఆ ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తండ్రి మరణానంతరం ఆయనకి 10 సంవత్సరాల కాలం పట్టింది. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి 1984లో పిసిసి అధ్యక్షుడైన రోజు నుంచి ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తే ఆయనకి 20 సంవత్సరాల కాలం పట్టింది. 2004కు కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈయన 2009 నుంచి తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తే 2019కి కానీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటటువంటి లక్షణానికి ప్రస్ఫుటంగా సరిపోయేటటువంటి నాయకుడు ఆయన. ఎందుకు అంటే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు లెగసీ కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారి అనంతరం అనే మాట ఇక్కడ మనం వాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి అనంతరం లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడం కష్టసాధ్యం అవుతుందేమో అని చంద్రబాబు నాయుడు గారు ఎంచి తాను ఉండంగానే ములాయం సింగ్ యాదవ్ గారు ఎట్లా అఖిలేష్ యాదవ్ గారిని ఉత్తరప్రదేశ్ పీఠం మీద కూర్చోబెట్టారు అట్లాగే తాను ఉండగానే చిన్నబాబు లోకేష్కి పట్టాభిషేకం అయితే చేస్తారని చెప్పేసి మనం విశ్వసనీయంగా మనం దాన్ని నమ్మి తీరొచ్చు. ఓకే, అట్లాగే ఇక్కడ మనం నారా భువనేశ్వర్ గారి గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించి తీరాల్సిన అంశం సంధ్య గారు. ఎందుకంటే ఆవిడ ఒక ముఖ్యమంత్రి తనయ, ఒక ముఖ్యమంత్రికి అర్ధాంగి, ఒక ముఖ్యమంత్రికి మాతృమూర్తి అనిపించుకోవాలనేటటువంటి ఆశ నారా భువనేశ్వర్ గారిలో ఉందని ఎందుకో నాకు అనిపిస్తుంది. ఎవరికైనా తల్లికి తన కొడుకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంటుంది. అందులోనూ ఒక కూతురిగా, భార్యగా, తల్లిగా 3 పాత్రల్లో ఒక ముఖ్యమంత్రి అనే స్థానము అనేది ఆవిడ ఒక రికార్డ్ కూడా అయిపోతుంది. తన తండ్రి అంటే తన కొడుకు ఇంత ఎదిగాడు అన్న సంతోషం ఒక తల్లికి కామన్ గానే ఉంటుంది కదా. సోనియా గాంధీ గారు కన్న కళ కూడా అదే. ఒక భారత ప్రధానికి ఆవిడ కోడలు, ఒక భారత ప్రధానికి అర్ధాంగి, ఒక భారత ప్రధానికి మాతృమూర్తి అనిపించుకోవాలని ఉంది ఆవిడకి. కానీ ఆయన భారత ప్రధాని అయ్యేటటువంటి దిశగా రాహుల్ గాంధీ గారి అడుగులు పడటం లేదని ఆవిడ చాలా ఆవేదన చెందుతున్నారు. కాసేపు పక్కన పెడితే ఇక్కడ నారా భువనేశ్వర్ గారు మనం రాజ్యసభ అంశాన్ని లేవనెత్తినప్పుడు తెలుగు రాజ్యంలో చాలామంది విశ్లేషకులు కావచ్చు, లేకపోతే రాజకీయ కోవిదులు కావచ్చు, అసలు అంటే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీని అభిమానించేటటువంటి వారిలో సానుభూతి పరులు నారా భువనేశ్వర్ గారికి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ కంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆవిడని వ్యక్తిత్వ హననానికి పాల్పడిన విషయాన్ని వాటన్నింటిని అధిగమించి భర్త కోసము తను ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి కూటమి ప్రభుత్వం తెర మీదకి రావాలి ఖచ్చితంగా అనేసని గొంతు వినిపించి పార్టీతో మమేకమై వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వీడియో నేను కూడా చూడడం జరిగింది. వాళ్ళ గ్రూప్స్లో కూడా షేర్ చేశారు. ఇక్కడ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని తప్పు పడుతున్నటువంటి కొంతమంది నెటిజన్లు కావచ్చు, లేకపోతే కొంతమంది రకరకాల ప్రాంతీయ రాజకీయ సామాజిక సాంస్కృతిక సమీకరణలు తెర మీదకి తీసుకొస్తున్న వాళ్ళతో నేను ఏకీభవించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ పార్టీ. అవును, అధికారంలోకి ఆ పార్టీని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని వాళ్ళు కూటమి కట్టారా, జట్టు కట్టారా, జత కట్టారా, పొత్తు పెట్టుకున్నారా కాసేపు పక్కన పెడితే అధికారం అనే పరమావధి, అధికారమే చివరి పరమావధిని నమ్మినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు బలంగా దానికోసం పోరాడారు, అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2014లో శాసనమండలి ద్వారా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా రాణించినటువంటి లోకేష్ గారు తిరిగి మళ్ళీ ఈసారి మంగళగిరిలో కని విని ఎరిగిన ఆధిక్యతతో ఆయన గెలుపొంది ఆయన మరొకమారు రాష్ట్ర మంత్రిగా తన యొక్క ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నటువంటి తీరు ఇవాళ ఖచ్చితంగా మనం అభినందించాల్సినటువంటి విధంగానే సాగుతోంది. ఎందుకు సాగుతోంది అంటే గవర్నెన్స్లో ఆయన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్తో ఆయన నడుచుకుంటున్నటువంటి విధానం కావచ్చు, అట్లాగే టీమ్ లోకేష్ అంటే హీ నోస్
ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నుంచి నిమ్మకాయల చినరాజప్ప గారి వరకు తీసుకుంటే అశోక్ గజపతి రాజు గారు వీళ్ళందరూ ఏంటంటే సుప్రీం సీనియర్స్. వీళ్ళు నేను చెప్పిన పేర్లు కాసేపు చినరాజప్ప గారిని పక్కన పెడితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అశోక్ గజపతి రాజు గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్లు. అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళంతా, తమ్మినేని సీతారాం గారు వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు తమ్మినేని సీతారాం గారు వైకాపాలో ఉన్నారు, అది వేరే విషయం. ఈ సుప్రీం సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ దీస్ పీపుల్, ఆఫ్టర్ దీస్ పర్సనాలిటీస్, దీస్ ఆర్ ఆల్ వెటరన్ పీపుల్. ఈ వెటరన్ పీపుల్ తర్వాత పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం ఎట్లా అని తెలిసినటువంటి వాడు నారా లోకేష్ గారు. తదనుగుణంగానే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుణ్ణి, అట్లాగే ఎర్రవనాయుడు గారి కుమార్తె ఆదిరెడ్డి భవానీ, అల్లుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో వాళ్ళు రెండోసారి శాసనసభలో వాళ్ళు కొనసాగుతున్నారు. అట్లాగే పరిటాల శ్రీరాము, రవి గారి కుమారులు, ఇట్లా తనకంటూ ఒక టీంని బిల్డ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ జనరేషన్ని ఇప్పటి నుంచే వాళ్ళకు సముచిత స్థానాలు, దాంతోపాటు అంటే దీంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తనను తాను మార్చుకొని ఎంత రూపాంతరం చెందారు, అది రూపుదిద్దుకోవడం కదా రాజకీయంగా. ప్లస్ పవన్ గారిని అంటే తండ్రిని ఎంత సమానంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ఈక్వాలిటీ అన్నగారుగా చూస్తూ ఆయనకు ఆ విలువ ఇవ్వడము, ప్లస్ ఎక్కడ ఏ వ్యక్తిని కూడా కించపరచకుండా. మళ్ళీ ఇంకోటి నాకు ఇప్పుడు నచ్చిన విషయం ఏంటంటే ఏ సమస్య ఉంది అని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా ఖచ్చితంగా దానికి సంబంధించి అది ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఆయనకు ప్రత్యేకంగా ట్యాగ్ చేసిన వాళ్ళను ఇమ్మీడియట్గా పిలిపించుకొని దానికి సంబంధించి సొల్యూషన్ ఇవ్వడం కావచ్చు. సీరియస్లీ మన నాని సినిమా ఏదో ఉంటుంది కదా, పిల్ల జమీందార్ సినిమా, అందులో ఒకడు లేచి అంటే ముందు తనను దాన్ని మార్చుకున్నవాడు ఆ తర్వాత ప్రజలకు ఏం చేయాలని ఒక ఆలోచన వచ్చినవాడు నాయకుడు అవుతాడు అన్నట్టుగా లోకేష్కి నిజంగా అది యాప్ట్గా ఆపాదించవచ్చు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పాదయాత్ర ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యారు, కొంతమందిని పిలిపించుకుని సామాజిక రాజకీయ విశ్లేషకుల్ని. ఆ పిలిపించుకున్నటువంటి వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఓకే, వెళ్ళిన సందర్భంగా ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ అని తెలుసుకుని, దట్టు చిత్తూరు డిస్టిక్ అనేటప్పటికీ కొంత ఎగ్జైట్ అయిన తర్వాత నా నేపథ్యం అది తెలుసుకున్న తర్వాత చాలా సంతోషిస్తూ చాలా సాదరంగా స్వాగతించాడు. చాలా 45 minutes మాట్లాడుకున్నాం, 1 to 1. ఈ మాట్లాడుకున్నటువంటి సమయంలో ఏంటంటే నేను రాయచోటి, రాజంపేట ఈ నియోజకవర్గాల గురించి మాట్లాడుతూ వచ్చిన తర్వాత పూర్తిగా నాకు రాయలసీమ మీద సాధికారత ఉందేమో అని ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. నేను సడన్గా వైజాగ్, అనకాపల్లి లోక్సభలకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి బందర్కి వచ్చాను మధ్యలో. ఇవన్నీ మాట్లాడుతుంటే తను క్వశ్చన్ చేశాడు నన్ను, మీరు సడన్గా మీరు వాటి గురించి మాట్లాడుతున్నారు, వాటి మీద మీకు ఇంత కమాండ్ ఎక్కడి నుంచి ఉందంటే, నేను మీతో కాదు మీ తాతయ్య గారితో కూడా నేను ఇలాగే కూర్చొని మాట్లాడా, ఐఎమ్ ఏజ్ ఆఫ్ 18-19 అన్నా. అప్పటిదాకా అతనికి తెలియదు అసలు. ఓకే, నేను తెలియజెప్పా. ఎన్టీ రామారావు గారితో కూడా నేను కూర్చుని ఈ విధంగానే మాట్లాడాను, ఇట్లా నేను ఆయా నియోజకవర్గాల గురించి నేను సమగ్రమైనటువంటి నివేదికలు అందించాను అని చెప్పిన తర్వాత ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆనందం. అప్పుడు అనంతపురం గురించి కూడా చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది మా మధ్య. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సామాజిక సమీకరణలకు సంబంధించి జరిగినప్పుడు 1985లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆయన ఎన్నికలకు వెళ్తున్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, గ్రేటర్ రాయలసీమ అంటారు, ఈ ప్రాంతానికి సుమారు 10 శాసనసభ నియోజకవర్గాలు బలిజలకు కేటాయించాలి, బలిజలు ఇక్కడ శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారని నిర్ణయం తీసుకుని ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా కావలి, తిరుపతి, కడప, తర్వాత రాజంపేట, రాయచోటి, అనంతపురం ఈ స్థానాలన్నీ ఇచ్చారన్న విషయం నేను గుర్తు చేస్తే, అనంతపురం తెలుగుదేశం పార్టీలో గెలిచి ఫుల్ టర్మ్ ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం లోకేష్ గారి నాలెడ్జ్లో లేదు. ఓకే, ఆయన వెంటనే ఎప్పుడెప్పుడు గెలిచారా అంటే గెలిచారు. నాయన రామకృష్ణ గారు ఆయన పేరు 1985 నుంచి 1989 వరకు అనంతపురంలో బలిజలు ఉన్నారని ఎన్టీ రామారావు గారు మీ తాతగారి గుర్తించారు. ఎస్, ఆ తర్వాత మేము మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి ఇచ్చాం కదా అన్నారు. మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి తెలుగుదేశంలో మీరు ఎప్పుడు ఇచ్చారు? ఓడిపోతున్నప్పుడు ఇచ్చారు. మీకు ఖచ్చితంగా ఓడిపోతాం ఈ ఎన్నికలు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి 2012 ఉప ఎన్నిక, ఇటువంటి సమయంలో అండి అలా 2 సార్లు మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి ఇచ్చి 2014 కూటమిలో జట్టు కట్టి గెలిచేటటువంటి పరిస్థితుల్లో మీరు మహాలక్ష్మి శ్రీనివాసులు గారిని పక్కకు తప్పించి మీ సొంత సామాజిక వర్గం నుంచి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని తెచ్చుకున్నారు. గెలుస్తున్నారు అనేటటువంటి సందర్భంలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారు పార్టీ నుంచి వైదొలిగి వెళ్ళిపోయారు, వైకాపాలో ఉన్నారు. ఈ సమీకరణ ఎందుకు చెప్పానంటే నేను లోకేష్ గారికి, గెలుస్తున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వండి,
వెయిట్ చేస్తున్నటువంటి కమ్యూనిటీస్, నాట్ ఓన్లీ బలిజ అండి, అక్కడ బీసీలు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే బీసీల్లో ఖచ్చితంగా చట్టసభల్లో ప్రవేశించి తీరాలని పోరాటం చేసేటటువంటి వెనుకబడిన తరగతులు వాళ్ళ సాంద్రత కురుబ, బోయ, ఈ సామాజిక వర్గాలు. అక్కడ కురుబా బోయల నుంచి అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నటువంటి చరిత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉంది. అది బోత్ పార్టీస్, వైకాపా అండ్ టీడీపీ, రెండు కూడా కల్పిస్తున్నాయి. అది వేరే విషయం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నేను చెప్తున్నప్పుడు వెంటనే తను ట్యాబ్ తీసుకున్న ట్యాబ్లో 1985 ఎలక్షన్ అనంతపురం వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు. టీడీపీ గెలిచింది, ఎన్ రామకృష్ణ చూస్తున్నాడు అనమాట. ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా హీఈస్ లీడర్ మెటీరియల్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు అతనికి ఉన్నాయి. ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి అవుతాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ చాలామంది కింద ఏం కామెంట్స్ పెట్టినా డోంట్ కేర్, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోనే అతను ముఖ్యమంత్రి కాబోతున్నాడు, టేక్ ఇట్ గ్రాంట్. రాఘవ శర్మ గారు కూడా అదే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటే అతి త్వరలో లోకేష్ బాబు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబోతున్నారు. తండ్రి బ్రతికుండగానే ఆ వారసత్వ లెగసీని కంటిన్యూ చేయబోతూ చరిత్ర సృష్టించబోతున్నాడు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా తండ్రి చనిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారంటే కుండబద్దలు కొట్టినట్టు మరీ చెప్పడం జరిగింది. మరి అంటే జ్యోతిష్యులు వాళ్ళకి ఇంకా గతంలో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అన్న దాంట్లో కొంతమంది బొక్కబోర్లా పడ్డారు. బట్ ఈయన చెప్పినవి కొన్ని జరిగి తీరాయి. అందుకోసమని మరి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది మీ ద్వారా మన వీక్షకులకు తెలియజెప్దామనేసి. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి, అందులో సందేహం ఏం లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు, సందేహం లేదు. ఓకే, మంచి విశ్లేషణ అందించారంటే కేవలం ఆయన గురించనే కాకుండా లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరి కళ ఎలా సాకారం కాలేదు, ఇది ఎలా సాకారం కాబోతున్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.